మృకండు మహర్షి భృగు సంతతివాడు. అతని భార్య మరుద్వతి. వారికి ఎన్నాళ్లకు సంతానం కలగకపోగా నిష్ఠానియమాలతో తపస్సులు చేస్తూ క్షేత్రాలు సేవించుకుంటూ కేదార క్షేత్రానికి వచ్చారు. ఒకనాడు కేదారేశ్వరుని అర్చించి ధ్యానమగ్నులై ఉండగా, ఇహ మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి, మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని వారికి వినిపించింది. సంతోషంతో వారి ఇంటికి వచ్చి యథావిధిగా గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వర్తించుకుంటూ ఉండగా కొన్నాళ్లకు మరుద్వతి మగ శిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆకాశం నుండి వారికి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు, 12 ఏళ్ల ఆయువు అని ఒక దివ్యవాణి వినిపించింది. అది విని వారు ఆనంద శిఖరాగ్రం నుండి ఒక్కసారిగా దుఃఖసాగరపు లోతుల్లోకి కూలిపోయారు. చివరకు అంతా శివుని లీల, మనం ఏం చేయగలం అని తెప్పరిల్లి పసివాడి బోసి నవ్వుల్లో మైమరిచారు. తర్వాత మృకండు కుమారుడికి జాతకర్మ జరిపించి మార్కండేయుడు అని నామకరణం చేశాడు. దినదిన ప్రవర్ధమానుడై మార్కండేయుడు ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చి 11 ఏళ్ల వాడై తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజంతో ముద్దులు మూటకడుతున్న కుమారుణ్ణి చూడగానే వారి గుండెలు తరుక్కుపోయినవి. ఇంకొక సంవత్సరమే గడువు. మరుద్వతి కుమారుణ్ణి వదలకుండా కౌగిలించుకొని కన్నీరు కాచుతూ ఉందే గాని మార్కండేయుడు ఎంత తరచి అడిగినా అసలు సంగతి చెప్పదు. చివరకు మృకండుడే చెప్పలేక కొడుకుతో అతనికి 1 ఏడాదిలో మృత్యువు ఆసన్నం అవుతున్నదని ఆ విషయమంతా చెప్పాడు. అది విని మార్కండేయుడు ధీర చిత్తంతో ఆలోచించి, మీరు నన్ను ఆశీర్వదించండి, ఇప్పుడే నేను తపస్సుకు వెళుతున్నాను. శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవినై వస్తాను అని తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు. మరుద్వతి మృకండులిద్దరూ కుమారుణ్ణి కౌగిలించుకొని చిరంజీవ అని దీవించారు. అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వచ్చాడు. మృకండు నారదుణ్ణి పూజించి తమ కుమారుడి గురించి అంతా చెప్పాడు. నారదుడు మార్కండేయుడి దృఢ సంకల్పాన్ని మెచ్చుకొని, నాయన మార్కండేయ, నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు, అక్కడ పంచాక్షరి మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు, నీకు జయమవుతుంది అని దీవించి వెళ్ళాడు. మార్కండేయుడు గౌతమి తీరాన్ని చేరుకుని సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, చంద్రశేఖర, నీవే నన్ను రక్షించు, నీ పాదాలను ఆశ్రయించిన నన్ను యముడు ఏం చేయగలడు అంటూ దీక్షతో తపస్సు సాగించాడు. లోకాలన్నీ తిరుగుతూ నారదుడు యముడి దగ్గరకు పోయి మృత్యువును తప్పించుకోవడానికి మార్కండేయుడనే ముని బాలకుడు తపస్సు చేస్తున్నాడు, ఇహ నీ బలాబలాలు ఎలాంటివో తేలే సమయం వచ్చింది అంటూ చల్లగా చెప్పిపోయాడు. మార్కండేయుడు ఆయువు పూర్తి కావస్తున్నది. యముడు మార్కండేయుడి ప్రాణాలు తోడి తెమ్మని తన దూతలను పంపాడు. యమకింకర్లు మార్కండేయుణ్ణి సమీపించలేక తిరిగి వచ్చారు. అప్పుడు యముడే దండాన్ని పాశాన్ని ధరించి ఎనుబోతు ఎక్కి బయలుదేరాడు. మార్కండేయుడు శివలింగానికి తలను ఆనించి 2 చేతులను శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకొని ధ్యాన మగ్నుడై ఉన్న సమయంలో యముడు కాలపాశాన్ని మార్కండేయుడి కంఠానికి విసిరాడు. ఆ పాశం శివలింగం మీదుగా పడడంతో శివలింగం నుండి శివుడు ప్రళయరుద్రుడై తెరుచుకున్న త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికే యముడు భయంతో గజగజలాడిపోతూ చేతులెత్తి జోడిస్తూ హరహర రక్షించు అంటూ కూలిపోయాడు. శివుడు మార్కండేయుడి తలపై తన అభయహస్తాన్ని ఉంచి, వత్స, నీకు మృత్యువు లేదు, కల్పకల్పాంతరాలు చూస్తూ చిరంజీవిగా ఉంటావు అని వరమిచ్చాడు. తరువాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి కనుక యముణ్ణి మన్నించమని శివుణ్ణి కోరారు. శివుడి అనుగ్రహంతో యముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుగా లేచి తన లోకానికి వెళ్ళాడు. ఆ సమయానికే కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి మృకుండులు శివానుగ్రహం పొందిన మార్కండేయుణ్ణి చూసి శివలీలను కొనియాడుతూ చిరంజీవితో
తమ నివాసానికి వెళ్ళారు. మార్కండేయుడు బహుకాలం జీవించినవాడు, కానీ అతనికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళున్నారు. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు బతికి ఉండగా గొప్ప యశస్సు సంపాదించి అది నిలిచినంతకాలము స్వర్గ సుఖాలు అనుభవించాడు. తర్వాత స్వర్గంలో వాళ్ళు భూలోకంలో నిన్ను తలుచుకునే వాళ్ళెవరూ లేరు. అందుచేత నీకు స్వర్గంలో స్థానం లేదు, భూమికి తిరిగి వెళ్ళు అన్నారు. ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి తన పేరు విన్నవారి కోసం వెతుకుతూ మార్కండేయుడి వద్దకు వచ్చాడు. నేను నిన్ను ఎరుగను, కానీ నాకంటే పెద్దవాడు ప్రావారకర్ణుడు అనేవాడు ఉన్నాడు అంటే గుడ్లగోబ, వాణ్ణి అడుగు అన్నాడు మార్కండేయుడు. ఇద్దరూ కలిసి ప్రావారకర్ణుని వద్దకు వెళ్ళారు. నేను నిన్ను ఎరుగను, కానీ నాకన్నా పెద్దవాడు నాళికాజంఘుడు అనేవాడున్నాడు, అతన్ని అడుగుదాం అన్నాడు ప్రవారకర్ణుడు. నాళికాజంఘుడు కూడా ఇంద్రద్యుమ్నుణ్ణి ఎరుగడు. అతను వారిని వెంటబెట్టుకుని తనకన్నా వయసు గల ఆకుపారుడు అనే తాబేలు వద్దకు వెళ్ళాడు. ఆకుపారుడు ఇంద్రప్రద్యుమ్నుణ్ణి చూసి, నేను నిన్ను ఎరుగుదును. నేనుంటున్న ఈ కొలను ఎలా వచ్చింది? నువ్వు అనేక యజ్ఞాలు చేసి గోవులను దానమీయగా ఆ గోవులు తొక్కటం చేత ఏర్పడింది అన్నాడు. అప్పుడు దేవదూతలు ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూలోకంలో మిగిలి ఉన్నదని చెప్పి అతన్ని స్వర్గానికి తీసుకుపోయారు. భీమాపతి అనే ఊళ్ళో శివభక్తుడైన సోమయాజి ఒకడు ఉండేవాడు. ఆయనకు సిద్ధరాముడు అనే కొడుకు కలిగాడు. ఆ కుర్రవాడి 7వ ఏట సోమయాజి మరణించాడు. తండ్రి లేని ఆ ఏకపుత్రుణ్ణి తల్లి ఎంతో శ్రద్ధగా పెంచుతూ వచ్చింది. దీపావళి ఇంకా కొన్ని రోజులుందనగా ఒకనాడు రాముడు తన 7 కుర్రవాళ్లతో పాటు సమిధలు ఆకులు తీసుకురావడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ పిల్లలందరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. వచ్చే దీపావళికి మా అక్కను బావను తెస్తాం, పండుగకు మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం, మా అక్కకు బావకు చక్కటి బట్టలు పెడతాం. ఈ విధంగా కుర్రవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విని రాముడు, నేను కూడా పండుగకు మా అక్కను బావను తెస్తాను, మా ఇంట్లో పాయసం వండుకుంటాం, మా అక్కకు బావకు సన్నని చక్కని బట్టలు పెడతాం అన్నాడు. ఈ మాటలకు పిల్లలందరూ వెటకారంగా నవ్వి, నీకు మొదలు అక్కే లేదు కదా, బావ ఎలా ఉంటాడురా, మా దగ్గరే దంభాలు పలుకుతున్నావా? చెప్పు, నీ అక్క ఎవరు? పేరేమిటి? మీ బావ పేరేమిటి? ఆయన ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? ఏం చదువుకున్నాడు? వాళ్ళకెంతమంది పిల్లలు? అని సిద్ధరాముడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానంతో ఏడుస్తూ రాముడు ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు ఏడుస్తూ రావటం చూసి తల్లి వాణ్ణి దగ్గరికి తీసి కన్నీరు తుడుస్తూ, ఏం నాయనా, పడ్డావా? దెబ్బ తగిలిందా? ఎవరైనా కొట్టారా? ఏం జరిగింది అని అడిగింది. రాముడు తల్లికి తన తోటి పిల్లలు చేసిన ఎగతాళి గురించి చెప్పాడు. అంతా విని తల్లి, వాళ్ళ మాటలకేమ్రా, మీ అక్క పేరు భ్రమరాంబ, మీ బావ మల్లన్న, వాళ్ళు శ్రీశైల పర్వతం మీద ఉంటారు, వాళ్ళు అష్ట ఐశ్వర్యాలు గలవాళ్ళు, గణపతి కుమారస్వామి అని వారికి కొడుకులున్నారు, లోకాలన్నీ మీ బావ చెప్పినట్టు నడుచుకుంటాయి, నీ బావలాంటి బావ ప్రపంచంలో ఎవరికీ లేడురా అన్నది. తల్లి మాటలు విని సిద్ధరాముడు పొంగిపోయి, అయితే వచ్చే దీపావళికి వాళ్ళను తీసుకువద్దామా అమ్మా? అందరి అక్కలు బావలు పండుగకు వస్తున్నారు, మనం నా అక్కను బావను ఎప్పుడూ తీసుకురాలేదు అన్నాడు. నాయనా, మీ తండ్రి పోయాక వాళ్లను ఎవరు పిలుచుకు వస్తారు? నువ్వేమో పసివాడివి, దారి అంతా అరణ్యం, అందులోనూ సింహాలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, నాగుపాములోను. కాకపోయినా మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎందుకు వస్తాడు? ఆయన ఒంటరిగా రాడాయే, పెద్ద పరివారంతో వస్తాడు. ఒక పూట తింటే ఇంకో పూట తినలేని మనం వారికందరికీ ఎలా తిండి పెట్టగలం నాయనా? నువ్వు
పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కను బావను తీసుకొద్దు గాని అన్నది తల్లి రాముడితో. రాముడు అప్పటికేమీ అనక మన్నాడు తూర్పు తెల్లవారక ముందే లేచి తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి కనిపించిన వారినందరినీ శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూరమృగాలను లక్ష్యపెట్టగా అరణ్యాల గుండా నడిచి చివరకు శ్రీశైలం చేరాడు. అక్కడ ఎన్నో తీర్థాలు ఆలయాలు ఉన్నాయి. రాముడు తన అక్కాబావల కోసం అంతటా చెడతిరిగాడు. మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరినో అడిగితే వాళ్ళు రాముడికి దేవాలయం చూపారు. అందులోకి వెళ్ళి చూస్తే లింగం తప్ప ఏమీ లేదు. అప్పటికే రాముడు చాలా అలసిపోయి ఉన్నాడు. వాడు ఆ లింగానికి ఎదురుగా కూర్చుని, బావా, నిన్ను అక్కను దీపావళికి తీసుకుపోదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి వచ్చాను. మా ఊళ్ళో అందరి అక్కలు బావలు పండగకు వస్తున్నారు. మా అమ్మ మీ ఇద్దరిని చూడటానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనబడకుండా ఉన్నావా? నువ్వు ఎంత ధనికుడివైతే మాత్రం బంధుత్వం పోతుందా? మేము పేదవాళ్ళం అనుకోక మా ఇంటికి తప్పకుండా రండి. నిన్ను తీసుకుపోకుండా నేను తిరిగిపోను అన్నాడు. రాముడి వేడుకోలు అరణ్యరోదనమయ్యింది. వాడు తన అక్కను కూడా ఇదే విధంగా బతిమాలుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. భరించరాని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అక్కను బావను తీసుకువస్తానని ప్రగల్భాలు పలికి తీసుకురాలేకపోతే తోటి వాళ్ల దగ్గర ఎంత అవమానం! ఆ అవమానం భరించే కన్నా చావటం మేలు. ఆ చచ్చేది అక్కా బావలున్న చోటే చేస్తే ఆ మాట వారికే వస్తుంది. ఇలా అనుకుని రాముడు కొండ శిఖరం ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకబోయాడు. అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు. ఒక పక్క మగవాడు, ఆ పక్క ఆడది ఉన్నారు. ఎవరు మీరు? చచ్చిపోదామనుకున్న నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు? నా అక్కకు నా బావకు లేని జాలి నా మీద మీకెందుకు అని అడిగాడు రాముడు. అప్పుడు ఆ స్త్రీ, మేం పరాయి వాళ్ళం కాదు తమ్ముడు. నేను నీ అక్కను, భ్రమరాంబను. ఈయన మీ బావగారు. మమ్మల్ని ఎప్పుడూ చూసి ఎరుగవు. సోమయాజులు గారి అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాం అన్నది. రాముడు పరమానంద భరితుడై అక్కకు బావకు మొక్కాడు. వాళ్ళు రాముడికి తమ కొడుకులను పరివారాన్ని చూపించారు. రాముడు వారిని తన వెంట రమ్మన్నాడు. ఈ లోపల రాముడి తల్లి కొడుకును కానక ఏమైనాడోనని తల్లడిల్లిపోయింది. తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకుని ఆమె అమితంగా భయపడింది. కొద్ది రోజులు గడిచాయి. పండగ వచ్చింది. దానితో పాటే ఉదయం పూట రాముడు ఇంటికి తిరిగి వచ్చి అక్కను బావును వారి పరివారాన్ని తీసుకువచ్చానని, వారంతా ఆలయం వద్ద ఉన్నారని చెప్పాడు. రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను, వినాయకుణ్ణి, కుమారస్వామిని, వారి పరివారాన్ని కళ్ళారా సందర్శించి అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది. వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్య భవనం ఉన్నది. అతిథులు అందులో ప్రవేశించారు. ఆ రోజు ఊళ్ళో వాళ్ళు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి అమిత ఆశ్చర్యపోయారు. బయటి ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల అంతులేని జనం ఉన్నట్టు సందడిగా ఉన్నది. దీపావళికి రాముడి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాముణ్ణి, అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు. గయాసురుడనే దానవుడు ముల్లోకాలు ఆక్రమించి కైలాసం మీదకు కూడా విరుచుకుపడ్డాడు. శివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందుండి భయంకరమైన ముఖంతో, పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు దానవుణ్ణి కబలించడానికి ఉరికాడు. గయాసురుడు భయంతో గజగజ వణికిపోతూ శివుణ్ణి శరణు వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చాడు. భయంకర ముఖుడు చేసేది లేక ఆహారం కావాలి అని ఆక్రోశించాడు. నీ శరీరాన్నే నీవు తిని నీ ఆకలి చల్లార్చుకోవలసిందే అన్నాడు. శివాజ్ఞను శిరసావహించి భయంకర ముఖుడు తన శరీరాన్నంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు. అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి
కీర్తిముఖము అని పేరు పెట్టాడు. ఓయి కీర్తిముఖుడా, నీవు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలుగజేస్తుంటావు అని వరమిచ్చాడు. ఆ విధంగా శివుని అంశ కీర్తిముఖంగా మకర తోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది. బదరికాశ్రమంలో దూర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆయన దేవతార్చన చేసి హవిశేషాలను లేడి పిల్లలకు తినిపిస్తుండగా తుంబురుడనే ప్రమదుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా పోతూ చూసి లేడి పిల్లకేసి చిటికెలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబురుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నది. మీ శాపం అమోఘం గనక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను. కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్టు అనుగ్రహించండి అన్నాడు. దూర్వాసుడు అలాగే అనుగ్రహించాడు. దూర్వాసుడు శాపం ఫలితంగా తుంబురుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువేంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడిని వివాహమాడింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు వీరశైవాచార పరాయణుడై ఏకామ్రనాథుణ్ణి అర్చించుతూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తి వంచన లేకుండా ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడిని ఆశీర్వదించింది. అతని నుంచి అర్చనలు పొంది, నాయన, నిత్యము శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించటం నా వ్రతం. అందుచేత చేతితో గానుగ ఆడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకుని చెరుకు గడలు కొనటానికి బయలుదేరి వెళ్ళాడు. తూమెడు రసం కోసం 100 చెరుకు గడలు కావాలి. అందుచేత చిరుతొండడు 100 చెరుకు గడలు కొని కట్టకట్టించాడు. కానీ అంత పెద్ద మోపు ఎత్తటం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు శివుడే మనిషి రూపంలో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గడలను గానుగ ఆడి తూమెడు రసం తీసి అతిథికి ఇచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండటం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకు చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుకుగడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను. అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అన్నాడు శివుడు. ఆ భక్తుణ్ణి తాను కూడా చూడాలని పార్వతి కోరింది. శివభక్తుడైన చిరుతొండడిని చూడాలని పార్వతీదేవి కోరింది. అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతాలలో ఎడతెగని వానలు కురిపించమన్నాడు. కాంచీపురంలో 21 రోజు ఎడతెగని వర్షం కురిసి 22వ రోజున వెలిసింది. ఈ 3 వారాలు చిరుతొండడు శివభక్తులకు రాత్రింబగళ్ళు భోజనాలు పెడుతూనే ఉన్నాడు. వంట చెరుకు లేకపోతే గొడ్డలు నూనెలో తడిపి అంటించి వంటలు చేయించాడు. అంతేగాని ఆ గడ్డు రోజులలో కూడా తన వ్రతానికి భంగం రానియ్యలేదు. కానీ తీరా వాన వెలిసిన రోజున చిరుతొండడి ఇంట అతిథి లేకుండా పోయాడు. కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టి కానీ చిరుతొండడు భోజనం చెయ్యాడు. అది అతని నియమం. అతను మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి చూశాడు. 5 అరుగుల మీద ఒక్క శివయోగి కూడా లేడు. అందుచేత చిరుతొండడు అతిథుల కోసం వెతుకుతూ వీధుల వెంట పడ్డాడు. కోట ఆవరణలో ఎక్కడా ఒక్క శివభక్తుడు కూడా దొరకలేదు. చిరుతొండడు కోట దాటి బాహ్య ప్రదేశాలలో వెతకసాగాడు. ఒక తోటకు సమీపంలో ఒక పాడుబడిన గూడిలో 2 వృద్ధ దంపతులు అతనికి కనిపించారు. ముసలివాడి జుట్టు నెరిసి జడలు కట్టి ఉన్నది. ముఖాన విభూతి రేఖలు ఉన్నాయి. ముసలావిడ గుడ్డిది. పులి చర్మం మీద పడుకుని ఉన్న ముసలాయన పాదాలు ఒత్తుతున్నది.
చిరుతొండడు వారికి చేతులెత్తి నమస్కారం చేసి, ఇవాళ మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, ఏడాదిగా నేను శివుణ్ణి ఉద్దేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతానికి ఉద్యాపన నరమాంసంతో గాని కాదు. నరపశువు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి. చిన్న వయసువాడు, ఆరోగ్యవంతుడు కావాలి. వాణ్ణి తల్లిదండ్రులు చంపి వండి వడ్డించాలి. నువ్వు కూడా నా పంక్తిన కూర్చుని తినాలి అన్నాడు. నన్ను చిరుతొండనంది అంటారు. శివభక్తుల వ్రతాలు కొనసాగించడమే నా వ్రతం. తమరు కోరినట్టు భోజనం పెడతాను, మా ఇంటికి దయచెయ్యండి అన్నాడు చిరుతొండడు. నువ్వు ఒప్పుకుంటే చాలుతుందా? నీ భార్య కూడా నా నియమానికి ఒప్పుకోవాలి అన్నాడు వృద్ధుడు. చిరుతొండడు తన భార్యను ఒప్పించటానికి ఇంటికి వచ్చి తిరువేంగనాంచితో సంగతంతా చెప్పాడు. మన మాంసం కోసి వండి పెట్టటానికైనా మనం సిద్ధమే కదా, వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అన్నదామె. ఈ లోపల ముసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కుర్రవాడితో, నాయనా, మీ తండ్రి పరమ దుర్మార్గుడు, నిన్ను చంపి ఎవరో జోగికి వండి పెట్టబోతున్నాడు, వెంటనే పారిపో అన్నాడు. అయ్యా, మీరు చెప్పేది చిత్రంగా ఉన్నది. పరోపకారార్థమిదం శరీరం అన్నారు దధీచి. శిబి మొదలైన వాళ్ళు అజ్ఞానులా అని సిరియాలుడు జవాబు చెప్పాడు. చిరుతొండడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుణ్ణి ఎత్తుకుని గుడ్డి అవ్వను నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు సిరియాలుడికి తలంటి స్నానం చేయించి అలంకరించి, నాయనా, శివయోగికి ఆహారము అవుతావా అని అడిగాడు. సంతోషంగా అవుతాను అన్నాడు సిరియాలుడు. తల్లి తన కొడుకును ఒడిలో పడుకోబెట్టుకున్నది. చిరుతొండనంబి కొడుకును చంపాడు. సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు. ముసలివాడు చిరుతొండనంబితో, నువ్వు నీ కొడుకు నా పంక్తిలో భోజనం చెయ్యండి మరి అన్నాడు. మా అబ్బాయి ఎటో వెళ్ళి ఉంటాడు, వంటకాలు చల్లబడతాయి, మీరు ఆరగించండి అన్నాడు చిరుతొండడు. నీ భార్యను కేక పెట్టమను, పిల్లవాడు వస్తాడు అన్నాడు ముసలివాడు. తిరువెంగనాంచి, నాయనా సిరియాలా, రా రా అని కేక పెట్టింది. సిరియాలుడు పరిగెట్టుకుంటూ వీధిలో నుంచి లోపలికి వచ్చాడు. చిరుతొండడు వృద్ధ దంపతులకేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వర్లు అసలు రూపంలో కనిపించారు. వారు అతని శివభక్తికి మెచ్చుకొని అతని పూర్వజన్మ కథ తెలిపారు. దక్షిణాన పొత్తపినాడు అనే ప్రాంతంలో అరణ్యం ఉండేది. అందులో శబరులు ఉండేవారు. ఉడుమూరు అనేది వాళ్ళ ముఖ్య నగరం. ఆటవికులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు. శబరులకు రాజు నాథనాథుడు, అతని భార్య పేరు తండే. వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు. వాడు పెద్దవాడవుతూ విలువిద్య నేర్చుకున్నాడు. వాడికి ఆ విద్య పుట్టుకతోనే వచ్చినట్టు కనబడింది. ఎందుకంటే విల్లు పట్టుకున్న 40 రోజులకే వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు. శబరులు తమ రాజుతో తిన్నడికి వేట విద్యలు నేర్పాలన్నారు. ముందుగా శబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడే ఉత్సవం జరిపారు. మన్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్ళవలసిన వారిని ఎన్నుకొని వేటకు కావలసిన ఉచ్చులు, వలలు, కుక్కలు మొదలైన జంతువులు సిద్ధం చేశాడు. పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్లను వెంటబెట్టుకుని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు. వేట చాలా విజయవంతంగా సాగింది. శబరులు రకరకాల అడవి జంతువులను, పక్షులను చంపారు. మాంసం ముక్కలు పుల్లలకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు. ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు. ఒకనాడు తిన్నడు వేటాడి అలిసి ఒక పొగడ చెట్టు నీడలో నిద్రపోయాడు. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. కలలో ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ మనిషి ఒంటి నిండా విభూతి పూసుకుని, పులితోలు కట్టుకుని, ఎర్రటి జడలు వేలాడుతూ, భుజాన పుర్రెలమాల ధరించి, మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు.
ఆయన తిన్నడితో ప్రేమగా, అబ్బాయి, ఇక్కడ కొండ పక్కన సువర్ణముఖి నదీ తీరాన మర్రి చెట్టు కింద శివుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి పూజించు నాయనా అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తిన్నడు అదిరిపడి నిద్రలేచి ఆశ్చర్యంతో నాలుగు పక్కలా చూశాడు. తన తోటి వాళ్ళు వేటలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ల ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. అంతలో ఒక అడవి పంది వేటగాళ్లను తప్పించుకుని గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావటం తిన్నడి కంటపడింది. వాడు దాన్ని కొట్టడానికి వెంట తెరిమాడు. ఆ అడవి పంది వాడికి అందకుండా అమిత వేగంతో పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి అకస్మాత్తుగా ఒకచోట అదృశ్యమైంది. అది మాయమైన చోటనే శివాలయం ఉన్నది. కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుణ్ణి గురించే. అందుచేత జరిగిందంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద బాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ కొండ ప్రదేశంలో పులులు సింహాలు సంచరించే చోట ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు? నీకు ఆకలి అయితే తిండి నీరు ఎవరు తెచ్చిపెడతారు? మా ఉడుమూరికి రావయ్యా. చిన్నక్కలు పెద్దక్కలు నీకు పంది మాంసము, దుప్పి మాంసము, పిట్టల మాంసము కమ్మగా వండి పెడతారు. రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు. రకరకాల తేనెలు పళ్ళు నీకు లభిస్తాయి. మా ఊరికి వచ్చేయి. నా వెంట వచ్చావా సరే సరి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. ఇంతలో మిగిలిన శబరులు తిన్నణ్ణి వెతుక్కుంటూ వచ్చి, తిన్నా, నువ్వు తరిమిన అడవి పంది ఏమైంది అని అడిగారు. శివధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు. వాళ్ళు అతన్ని ఇంటికి పోదాం పదమన్నారు. ఈ శివుడు నా వెంట వస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను, మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు. అతను తిరిగి శివధ్యానంలో పడిపోవటం చూసి శబరులు వెళ్ళిపోయారు. శబరులు వెళ్ళిపోగానే పాపం శివుడు ఎంతకాలంగా పస్తులుంటున్నాడో అనుకుని తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడు ముందు పెట్టి ఆరగించు అన్నాడు. దానికి శివుడు వెంటనే జవాబియ్యలేదు. కొంతసేపు అయ్యాక, నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవటం మొదలుపెట్టాడు. శివుడు అతని భక్తిని మెచ్చి, లే బాబు, అలాగే తింటాను అని తిన్నడు పెట్టినదంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శైవుడైన బ్రాహ్మణుడొకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి, ఈ ఎంగిలి పుల్లలేమిటి స్వామి? నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలుపరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు. కంగారు పడకు, ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడగోరినట్టయితే నా వెనక పక్క కనపడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలి కాలితో ఒక పక్కకు తోసి నీళ్లు పుక్కిరించి లింగం మీద అభిషేకించి పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కార్చనారంభించాడు. అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చెయ్యసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్నవి ఎన్నో చేశాడు. అవేవీ పనిచేయకపోగా శివుడి కంటి నుంచి నెత్తురు కారసాగింది. ఏం చేయటానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నేమందు అనుకుని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుంచి రక్తం కారసాగింది. భయం లేదు, దానికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నది అంటూ తిన్నడు తన రెండో కన్ను పెకిలించబోతూ ఉండగా శివుడు ఆగు ఆగు అంటూ తిన్నడు చేయి పట్టుకుని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రాహ్మడితో, శివగోచరా, చూసావు కదా, ఈ పామరుడి భక్తి నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుణ్ణి
తిన్నడిని ఎదురుగా పెట్టుకుని మీకేం వరం కావాలి అని అడిగాడు. మీకు తోచిన వరం ఇవ్వండి, మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరూ శివుడి ముందు సాష్టాంగపడ్డారు. శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ప్రాపంచక విషయాలలో పడనివ్వక ఇద్దరిని తనలో చేర్చుకున్నాడు. వీరసంగమయ్య అనే అందమైన యువకుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. శివుణ్ణి శరభసాళవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న అతని పెద్దండ్రి ఓంకారపురం వెళ్ళాడు. అక్కడ ఆయన బావమరిది ఒక ఆయన ఉన్నాడు. ఈ బంధువు చాలా ధనవంతుడు, శివభక్తుడును. బావమరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుని పరమానందం చెంది కౌగిలించుకున్నారు. అతిథికి భోజనాధికారాలు ముగించి గృహస్థు అతనితో, బావా, ఏం పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు. శుభకార్యం నిమిత్తమే వచ్చాను. మన వీరసంగమయ్యకు పెళ్లి ఇడు వచ్చింది. తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను. నాకు చూడగా నీ కూతురు చంద్రినీదేవి వీరసంగమయ్యకు తగిన భార్య అనిపిస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికీ ముడిపెట్టేయవచ్చు అన్నాడు అతిథి. గృహస్థు పరమానంద భరితుడై, అదేం మాట బావా, వీరసంగయ్య కన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయపక్షాల బాధ్యత మీద వేసుకుని వివాహం జరిపించు అన్నాడు. అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పాటైంది. ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వ్యాహ్యాలి నుంచి తన ఇంటికి తిరిగి వస్తూ తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న చంద్రినీదేవిని చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగి ఆమెకేసి తీరపారా చూడసాగాడు. ఆ సంగతి గమనించి చంద్రినీదేవి చప్పున లోపలికి వెళ్ళింది. రాజు ఆమెను గురించి ఆలోచిస్తూ తన ఇంటికి పోయి మంత్రులను పిలిచి ఫలాని పిల్లను తనకు పెళ్లి చేయమని చెప్పాడు. భాస్కరుడి మంత్రులు చంద్రినీదేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో, ఏమయ్యా నీ అదృష్టం, నీ కుమార్తెను రాజుగారికిచ్చి చెయ్యి, ఆమెకు రాణి అయ్యే యోగం పట్టింది అన్నారు. దానికి ఆయన, నిజమే, మా అమ్మాయికి రాజుగారు భర్తగా కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది, కానీ వ్యవహారం చెయ్యి దాటిపోయింది. పిల్లను ఒకరికి ప్రదానం చేసేశాను అన్నాడు వినయంగా. మంత్రులు వెళ్ళి రాజుతో ఈ మాట చెప్పారు. రాజు తన ఆప్తులను మిత్రులను పిలిచి, మీరు ఎలాగైనా చంద్రినీదేవిని నాకు భార్యగా చెయ్యకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు. వాళ్ళు రాజు తరపున చంద్రినీదేవి తండ్రి వద్దకు వచ్చి, ఎంత వెర్రివాడవయ్యా, అదృష్టం తందుకు వస్తుంటే అడ్డుపడతావేమిటి? రాజుగారు తానై నీ కూతుర్ని చేసుకుంటానడమేమిటి? నువ్వు కాదనడమేమిటి? పిల్లను రాజుగారికిచ్చి పెళ్లి చేసేయి అన్నారు. దానికి ఆయన, రాజుగారు అల్లుడు కావటం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా? కానీ భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరే నన్ను నిందించరా అన్నాడు. వాడు రాజు వద్దకు వెళ్ళి, మీరు ఈ పిల్లను మర్చిపోండి, అందమైన కన్యలకు లోట, ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయం అని చెప్పారు. వాళ్లను పంపేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడు. రాజు వస్తూ ఉండటం చూసి చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు. చంద్రినీదేవి వారితో భయపడనవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి, అన్నగారికి నా మీద ఏమి ఇలా దయ కలిగింది అంటూ రాజును ఆహ్వానించింది. నిన్ను కోరి వచ్చిన వాణ్ణి అలా సంబోధించడం అన్యాయం కాదా? నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీద మనసు కలిగింది. నిన్ను చూసిన క్షణం నుంచి నేను విపరీతమైన విరహతాపం పొందుతూ మరొకటి కేసి చూడకుండా చూడలేకుండా ఉన్నాను. నిన్ను మహారాణిని చేసి మిగిలిన రాణులందరితో పాటు నేను కూడా నీ సేవ చేస్తాను అన్నాడు రాజు. రాజా, నన్ను వీరసంగమయ్యకు మాట ఇచ్చిన క్షణం నుంచి అతనినే భర్తగా ఎంచుకుంటున్నాను.
ఆడదానికి 2 భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది చంద్రిణీదేవి. నీకోసం తప్పించిపోతున్న వాడికి ఈ ధర్మపన్నాలు ఎందుకు చెబుతున్నావు అని రాజు ఆమెను అడిగాడు. తాను తన పట్టు వదిలినట్టు కనబడకపోతే రాజు ఏమైనా చేయగలడని గ్రహించి శివుడిపైనే భారం వేసి చంద్రిణీదేవి రాజుతో, నేను మీకు భార్య కావడమే ఈశ్వరాదేశం అయితే అలాగే కానియ్యండి. పెళ్లికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వరారాధన చేయటం మా వంశాచారం. ఇవాళే వ్రతం ప్రారంభిస్తాను అన్నది. రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు. చంద్రిణీదేవి తనకు రాజుకు మధ్య జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఈ విషయమంతా తెలుపుతూ వీరసంగమయ్యకు లేఖ రాశారు. అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా చంద్రిణీదేవిని బిళ్ళాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు. ఈ వార్త చారుల వల్ల రాజుకు తెలిసింది. చంద్రిణీదేవి తనను మోసం చేసినందుకు అతను మండిపడి తన సైనికులను పిలిచి, మీరు వెళ్ళి వీరసంగమయ్యను చంపి చంద్రిణీదేవిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ముందుగా బయలుదేరిన సైనికులు వస్తూ ఉండటం చూసి సంగమయ్య ఒంటరిగా తాని సైనికులను ఏమీ చెయ్యలేడు గనక తన ఇష్టదైవమైన శరభావతారుణ్ణి ధ్యానించాడు. వెంటనే శరభశాలవ భయంకరాకారం ప్రత్యక్షమై ఆగ్నేయాస్త్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకిచ్చి, దీనితో శత్రువులను పరిమార్చు అని చెప్పి అంతర్ధానమైంది. వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండటం చూసి మహానందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వధ చెయ్యనారంభించాడు. ఇదంతా గుట్ట మీద నిలబడి చూస్తూ రాజు నిర్ఘాంతపోయాడు. ఇంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసరబోయి అతన్ని గుర్తించి తల వంచి నమస్కారం చేశాడు. ఇది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తిని ఆధారం చేసుకుని అతన్ని చంపే ఉద్దేశంతో తాను కూడా వెంటనే శివభక్తుడి వేషం వేసుకుని వేగంగా కొండ దిగి వీరసంగమయ్యను చేరి అతను తల వంచి నమస్కరించగానే మెడ మీద తన కత్తితో దెబ్బ వేశాడు. ఆ కత్తి పూలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. ఆ క్షణంలోనే శివుడు వృషభ వాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరమన్నాడు. తనకు, తన భార్యకు, రాజుకు, పెళ్లివారికి శివ సాయుధ్యం ఇప్పించమనన్నాడు. వీరసంగమయ్య భక్తితో నమస్కరిస్తూ, నీకు ఉపకారం చేయదలిచిన ఈ పాపిష్టి రాజుకు శివ సాయుధ్యం ఇయ్యమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు. మహాదేవా, ఈ రాజు శైవ చిహ్నాలు ధరించి నిన్ను కళ్ళారా చూశాడు. ఇంకా ఇతనిలో పాపాలు ఎక్కడవి అన్నాడు వీరసంగమయ్య. శివుడు ఎంతగానో సంతోషించి అందరినీ తన వెంట కైలాసానికి తీసుకుపోయాడు. కథ సమాప్తం.